ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇది టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్న మాట. ఆ చిన్నప్పన్న మీ పిఏ కదండి, మరి ఆయన నిందితుడిగా ఉన్నాడు కదండి, ఆయనే కదా ఇదంతా చేసింది అంటే, ఆయన అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయట కదండి అంటే, ఆయనకు నాకు సంబంధం లేదు. చిన్నప్పన్న ఒకప్పుడు నాకు పిఏ, ఆయన చేసిన ఈ మహాపాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన చేసినట్టుగా సమాచారం కూడా నా దగ్గర లేదు అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఇలా ఏ పేపర్ అయినా మీరు చూడండి, చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ తోటి సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఏ నెంబర్తో అయితే చిన్నప్పన్న ఫోన్లు మాట్లాడి ఈ వ్యవహారాలను డీల్ చేశాడో ఆ నెంబర్ వైవి సుబ్బారెడ్డి గారిది. వైవి సుబ్బారెడ్డి గారు అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద, వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్. ఆయన అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబర్తోనే చిన్నప్పన్న ఈ డీలింగ్స్ అన్ని నడిపించాడట. మరి వైవి సుబ్బారెడ్డి గారి నెంబర్తోనే చిన్నప్పన్న ఇన్ని డీలింగ్స్ నడిపిస్తే వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా జరిగిందా? జరిగే అవకాశం ఉందా? మరి దీనికేం వైవి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్తారు? అందుకని రాశారు చూడండి, సుబ్బన్న అప్పన్న ఇద్దరు ఒకటే, ఈ నెంబర్దే ఆయన వాడాడు, సుబ్బారెడ్డి గారి నెంబరే చిన్నప్పన్న వాడాడు, ఆ నెంబర్తోనే డీలింగ్స్ అన్ని నడిచాయి, ఆ నెంబర్తోనే నకిలీ నెయ్యి దందాంతా నడిచింది. సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న నెంబరు వైవి సుబ్బారెడ్డి గారి లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరు ఒకటే, ఆ నెంబర్ కూడా రాశారు. కానీ జర్నలిస్ట్ ఎథిక్స్ ప్రకారం ఆ నెంబర్ మొత్తం నేను చెప్పను, కానీ చివరి 5 నెంబర్లు చెప్తా. 19999. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఇంకేం సమాధానం చెప్తారు? ఇంకేం సమాధానం చెప్పగలరు అసలు? ఇది ఇంత లాజిక్స్ కూడా అవసరం లేదండి. ఏదో ఒక లాజిక్గా రాసే ప్రయత్నం రాశారు, కానీ ఇంత లాజిక్స్ కూడా అవసరం లేదండి. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ ప్రకారమే నిబంధనలు మార్చి మరి ఏఆర్ డైరీ టెండర్ చెప్పారు అని సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది కదా. నిబంధనలు మార్చి అంటే ఏ నిబంధనలు మార్చారు? నిబంధనలు మార్చగలిగింది ఎవరు అసలు? మార్చగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? చైర్మన్కి ఉంటుంది, పాలక మండలికి ఉంటుంది. మరి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం ఉన్నట్టే కదా. నిబంధనలు మార్చి ఏఆర్ డైరీ టెండర్ చెప్పారంటే అసలు నిబంధనలు ఎందుకు మార్చారు? ఇది అడిగింది ఆ సిట్టు. వైవి సుబ్బారెడ్డి గారు పిలిచి మీరు ఎందుకు నిబంధన మార్చాల్సి వచ్చింది? ఆవు పాలు సేకరణ కెపాసిటీ లేని ఏఆర్ డైరీకి ఎందుకు టెండర్ చెప్పారు? ఆవు పాలు సేకరణ కెపాసిటీ లేనోడు టెండర్ చెప్పడం అంటే కల్తీకి డోలు తెరవటమే కదా. పాల సేకరణ లేనోడు నెయ్యి ఎట్టిస్తాడండి? లాజిక్గా మాట్లాడుకుందాం మనం. పాల సేకరణ లేనివాడు నెయ్యి ఎలా ఇస్తాడని వైవి సుబ్బారెడ్డి గారు భావించి టెండర్ ఏఆర్ డైరీకి చెప్పారు, బోలేబాబా డైరీకి చెప్పారు. అంటే నువ్వు కల్తీ పంపు, నేను ఓకే చేస్తానే కదా. అసలు చిన్నప్పన్న అంత పెద్ద తిరుమల వ్యవస్థలోకి కల్తీ నేను ఎలో చేయగలిగిన పరిస్థితిలో ఉన్నోడేనా? అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అవకాశం ఉండదు. ఒక పిఏ ఈ పని చేయలేడు. ఎవరు చేస్తారు? చేస్తే పాలక మండలి ఈవో, అదనపు ఈవో, చైర్మను వీళ్ళు చేయగలరు, వీళ్ళ స్థాయిలో చేయగలరు. ఇది చాలు వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేశారని చెప్పడానికి. సిట్ చెప్తుంది తప్పే నిజమైతే ఆ తప్పు చేసింది వైవి సుబ్బారెడ్డి గారు అయ్యి ఉంటారు. తప్పు అబద్ధం అయితే మనం ఏం చేయలేం, అసలు తప్పే జరగకపోతే మనం ఏం చేయలేం. కానీ తప్పు జరిగింది అని సిబిఐ సిట్ వాదన ప్రకారం తప్పే జరుగుంటే మాత్రం ఆ తప్పు చేసింది ఆనాటి చైర్మను, ఈవో, పాలక మండలి అయ్యి ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన తప్పు జరిగిందా లేదా? తప్పు జరిగిందని సిబిఐ సిట్ చెప్తుంది. మరి తప్పు కారకులను మాత్రం వదిలేసింది. అంతెందుకని ఆ సిట్ రిపోర్ట్ తీసిపై 7th, 8th, 9th పిల్లగాలకి ఇచ్చి ఇది చదివి ఈ తప్పు ఎవరు చేసి ఉంటారు అని అడగండి. 7th, 8th, 9th దానికి ఐపీఎస్లు అవసరం లే, దానికి సిబిఐ అధికారులు అవసరం లే. ఆ రిపోర్టు 10వ తరగతి పిల్లగాల కంటే తక్కువ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇచ్చి మీరు చదివి దీనికి ఎవరు తప్పు చేసి ఉంటారో చెప్పండి అంటే ఈజీగా చెప్పేస్తారు. ఆ సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ పట్టుకపోయి వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు ఎంక్వైరీలు ఇంత అవసరం లేదు అసలు. ఇది దీనికోసం లాజిక్లు ఎత్తుక్కోవాల్సిన అవసరం లే. వైవి సుబ్బారెడ్డి గారికి చిన్నప్పనికి సంబంధం ఉందా? ఆయన నెంబర్ ఈయన వాడా? ఆయన తెలియకుండా ఫోన్ మాట్లాడా? తెలిసే ఫోన్ మాట్లాడా? గోడ పక్క పోయి మాట్లాడా? వెనకాల నుండి మాట్లాడా? గూగుల్ టేక్అవుట్ ఏంటి?
లొకేషన్స్ ఏంటి, ఆ ఫోన్ కాల్స్లో జరిగిన సంభాషణలు ఏంటి, ఇంత అవసరం లేదండి అసలు. నిబంధనలు మార్చిన్నాడే, పాల సేకరణ కెపాసిటీ లేని వాడికి టెండర్ ఒప్పజెప్పినాడే. వెరీ క్లియర్. నెయ్యి కల్తీకి డోర్ తెరిచేశారు. నెయ్యి కల్తీ కాదు, నకిలీ నెయ్యికి. మళ్ళీ కల్తీ నెయ్యి అంటే ఏముంది, నెయ్యిలో కల్తీ చేయటం నెయ్యి కల్తీ అంటారు. కానీ ఇది నకిలీ నెయ్యి, నెయ్యి కాదు కదా, కెమికల్ పదార్థం కదా. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.